స్థానిక సమరానికి ప్రధాన రాజకీయ పార్టీలు సై అంటున్నాయి. రానున్న స్థానిక ఎన్నికల్లో బల నిరూపణ చేసుకోవాలని, తద్వారా ప్రజల్లో పట్టు సాధించాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ పోరులో బీసీ రిజర్వేషన్ల అంశం కీలకంగా మారింది. ప్రజల మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నమ్ముకోగా, బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ ఘంటాపథంగా చెబుతోంది. మరోవైపు ఎక్కువ సంఖ్యలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్లు పోటాపోటీ వ్యూహాలను రచిస్తున్నాయి. ముఖ్యంగా అభ్యర్థులు ఎన్నికల ఖర్చు భరించగలిగే వారికే టికెట్లు ఇవ్వడానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి. బిల్లుల చెల్లింపులు జరగకపోవడంతో కొందరు అభ్యర్థులు పోటీకి వెనకాడుతున్నప్పటికీ ఖర్చు పెట్టే అభ్యర్థులకు జెడ్పీ చైర్మన్ పదవి అవకాశం కల్పిస్తామని పార్టీలు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద స్థానిక పోరు రసవత్తరంగా మారనుంది. స్థానిక సమరానికి ప్రధాన రాజకీయ పార్టీలు సై అంటున్నాయి. రానున్న స్థానిక ఎన్నికల్లో బల నిరూపణ చేసుకోవాలని, తద్వారా ప్రజల్లో పట్టు సాధించాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ పోరులో బీసీ రిజర్వేషన్ల అంశం కీలకంగా మారింది. ప్రజల మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నమ్ముకోగా, బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా తామేనని బీజేపీ ఘంటాపథంగా చెబుతోంది. మరోవైపు ఎక్కువ సంఖ్యలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్లు పోటాపోటీ వ్యూహాలను రచిస్తున్నాయి. ముఖ్యంగా అభ్యర్థుల ఎన్నికల ఖర్చు భరించగలిగే వారికే టికెట్లు ఇవ్వడానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి. బిల్లుల చెల్లింపులు జరగకపోవడంతో కొందరు అభ్యర్థులు పోటీకి వెనకాడుతున్నప్పటికీ ఖర్చు పెట్టే అభ్యర్థులకు జెడ్పీ చైర్మన్ పదవి అవకాశం కల్పిస్తామని పార్టీలు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద స్థానిక పోరు రసవత్తరంగా మారనుంది. స్థానిక సమరానికి ప్రధాన పార్టీలన్నీ సిద్ధమైనట్లు తెలుస్తుంది. పోటాపోటీ వ్యూహాలనైతే రచిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి, ఏ పార్టీలు, మూడు పార్టీలు తమ యొక్క బలం నిరూపించుకునేందుకైతే స్థానిక సంస్థల ఎన్నికల్ని ప్రధాన అస్త్రంగా చేసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో అసలు లోకల్ గా వాళ్ళు ఏమనుకుంటున్నారు ప్రజలు? బోనా ప్రధానంగా చూసుకుంటే లోకల్ సమరానికి అన్ని పార్టీలు కూడా సై అంటున్నాయి. ఎందుకు అంటే లోకల్ పార్టీల్లో పట్టు ఉంటేనే తర్వాత జరిగే ఎన్నికల్లో ఆ పార్టీలకి ప్రజల్లో ఉన్న నమ్మకం కానీ, అదేవిధంగా ప్రజల్లో పట్టు లభించే అవకాశం ఉన్నాయి. దీంతో ఇప్పుడు లోకల్ సమరానికి అన్ని పార్టీలు కూడా వ్యూహాలు అమలు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే లోకల్ ఎన్నికల్లో గెలిచేసి ఎక్కువ స్థానాలను గెలిచేసి అక్కడి నుంచి స్థానికంగా పట్టు సాధించాలని చెప్పి అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే స్థానిక ఎన్నికల్లో పట్టున్న నేతలనే అభ్యర్థులుగా నిలబెట్టాలని చెప్పి అన్ని పార్టీలు వ్యూహాలు అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే స్థానిక సమరానికి సంబంధించి బీసీ రిజర్వేషన్ అంశం చాలా కీలకంగా మారనుంది. ఈ అంశానికి సంబంధించి కోర్టులో ఉన్న నేపథ్యంలో 8వ తారీఖు కోర్టు తీర్పు ఏ విధంగా వస్తుంది, దాని తర్వాత ఏ విధంగా ఎన్నికలు ముందు వెళ్ళాలనే దానికి సంబంధించి అన్ని పార్టీలు కూడా వ్యూహాలు అమలు చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాత్రం పోటాపోటీగా వ్యూహాలు అమలు చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీకి అయితే ఆధిక్యం ఎక్కువ స్థానాలు గెలుచుకుంటారో ఆ పార్టీకి నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మొగ్గు చూపే అవకాశాలు, ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందులో భాగంగానే స్థానిక స్థానాల్లో
సీట్లు గెలుచుకునేందుకు అంటే ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ గెలుచుకోవాలని చెప్పేసి అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలను నమ్ముకొని ప్రచారం సాగిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ ఈ అన్ని పథకాలను అమలు చేస్తున్నాము. వాటికి సంబంధించిన అంశాలను ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఫల్యాలు ఏవైతే వాటిని అమలు ప్రజల్లో తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 6 జాబ్ కార్డులు ఏదైతే ఉన్నాయో అంటే 6 గ్యారెంటీలు ఏవైతే వాటికి సంబంధించి జాబ్ కార్డులు అమలు చేయలేదంటే కూడా వీళ్ళంతా కూడా ప్రచారం సాగిస్తున్న పరిస్థితి ఉందని చెప్పేసి స్థానికంగా ప్రతి ఒక్క విలేజ్ కూడా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీ కార్డులు అమలు చేయట్లేదంటే కూడా వాటిని ప్రజల్లోకి ఉచితంగా తీసుకెళ్తారు. ఎందుకంటే మహిళలకు ఇస్తున్న 2,500 కానీ, అదేవిధంగా మహిళలకు స్కూటీ కానీ, తులం బంగారం కానీ ఇట్లా ప్రతి అంశాన్ని కూడా ప్రజల్లోకి అంటే హామీలు ఇచ్చారు కానీ వాటిని అమలు చేయట్లేదంటే కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు బీజేపీ పార్టీ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి పోటీగా మేము ఉన్నామంటూ కూడా వాళ్ళు కూడా ఈ ఎన్నికల్లో ప్రచారం సాగిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎమ్మెల్యేలు కానీ ఎంపీ ఎన్నికల్లో దాదాపు 8 స్థానాలు కైవసం చేస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించి 11 స్థానాలు కైవసం చేస్తున్నారు. కాబట్టి త్వరలో జరగబోయే స్థానిక సంస్థల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకుని వాటి ద్వారా ముందుకు వెళ్లాలని చెప్పేసి బీజేపీ పార్టీ ప్రయత్నిస్తుంది. అయితే రామ్ నరేష్, బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు కొంచెం వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సంబంధించి ఇంతవరకు బిల్స్ ఏమీ రిలీజ్ కాలేదు, మేము బయట అధిక వడ్డీ రేట్లకు తీసుకొచ్చి మరి పనులు చేయించాము అని చెప్పి కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు కొంతమంది చెప్తున్నట్లుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి. దీంట్లో వాస్తవం ఉందా? ఇక్కడ ఒక అంశం ప్రధానంగా ఉంది. ఒక బీఆర్ఎస్ పార్టీ కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి గతంలో సర్పంచ్లు కానీ, అదేవిధంగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనులు చేయించారో వాటికి సంబంధించిన బిల్లులన్నీ కూడా గత ప్రభుత్వం నుంచి కూడా బకాయిలు పేరుకుపోతూ వస్తే ఈ ప్రభుత్వం వచ్చాకైనా బకాయిలు క్లియర్ అవుతాయని చెప్పేసి అంతా భావించారు. కానీ ఆ బకాయిలు క్లియర్ కాకపోవడం వల్ల వాళ్ళు తీసుకొచ్చిన వడ్డీలు అసలు కన్నా వడ్డీలు ఎక్కువ తీయకపోవడం వల్ల ఇప్పుడు పోటీ చేసినట్లయితే వాళ్ళంతా కూడా విముఖత చూపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీలు అంటే జడ్పీ చైర్మన్లు కీలకంగా మారే అవకాశం ఉంది. అందుకోసం చెప్పి ఎవరైతే ఖర్చు పెట్టే అభ్యర్థులు అంటే జడ్పీటీసీలు కానీ, జడ్పీ చైర్మన్లు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ ఎవరైతే ఖర్చు పెట్టుకోగలుగుతారో ఆ అభ్యర్థులను పార్టీల తరఫున నిలబెట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే ఖర్చు పెట్టే అభ్యర్థులు వాళ్ళకే టికెట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ పార్టీలు కూడా భావిస్తున్నాయి. అందుకోసం చెప్పేసి ఎవరైతే ఖర్చు పెట్టే అభ్యర్థులు వాళ్ళకే గాలం చేసి వాళ్ళని అభ్యర్థులుగా నిలబెట్టాలని చెప్పేసి ఈ పార్టీలు కూడా ఆలోచన చేసిన పరిస్థితి ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటికే గతంలో సర్పంచ్ ఎన్నికలకు పోటీ చేసిన వాళ్ళంతా కూడా కాంట్రాక్టులు అంటే పంచాయతీలో చేసిన పనులకు సంబంధించి బిల్లులు చాలా పెండింగ్ లో ఉన్నాయి. ఆ బిల్లులు కోసం చెప్పేసి దాదాపు గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు తిరిగారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వంలో దాదాపు 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్న పరిస్థితి. కానీ బిల్లులు రాకపోవడం వల్ల చేసిన అప్పు ఏదైతే ఉందో దానికి వడ్డీ కూడా పెరగడం వల్ల తాము ఇప్పుడు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన పరిస్థితిలో లేమంటూ కూడా వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి. దీంతో ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు పోటీ చేయాలనుకుంటే వాళ్ళంతా కూడా ఈ బకాయిల వల్ల వెనకడుగు చేస్తున్న పరిస్థితి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన చాలా మంది అభ్యర్థులు గతంలో బకాయిలు ఉన్న అభ్యర్థులంతా కూడా వెనకడుగు వేస్తున్న పరిస్థితి. దీంతో ఇప్పుడు కొత్తగా ఖర్చు పెట్టుకునే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే టికెట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా పార్టీలు భావిస్తున్న పరిస్థితి ఉంది. దీనికోసం చెప్పేసి స్థానిక సమరంలో ఎవరైతే ఖర్చు పెట్టే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ కోసం అయితే అన్ని పార్టీలు కూడా గాలింపు చేపడుతున్నాయి. అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టికెట్లు ఇవ్వాలని చెప్పేస్తున్నా ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ తీసుకున్న పరిస్థితి. బీజేపీ కూడా అదే పందాలో కొనసాగుతున్న పరిస్థితి ఉందని చెప్పచ్చు. ఎందుకంటే మొత్తం 31 జడ్పీ చైర్మన్లు పదవులు ఉన్నాయి కాబట్టి ఆ జడ్పీ చైర్మన్లకు సంబంధించి కీలకంగా ఉండే నేతలు ఎవరున్నారు, వాళ్ళు ఎవరు పెట్టుకోగలుగుతారన్న వాళ్ళనే చూసి వాళ్ళకే వీళ్ళు జడ్పీ చైర్మన్లు ఇస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఎంపీటీసీ కానీ అదేవిధంగా సర్పంచ్కి సంబంధించి కూడా ఎక్కువగా అంటే ఈసారి ఎన్నికల్లో ఖర్చు ఎవరు పెట్టుకోగలుగుతారో వాళ్ళకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా పార్టీలన్నీ భావిస్తున్నాయి. అయితే చాలా మంది కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి వెనక ముందు ఆడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో చేసిన బకాయిలు ఏవైతుందో ఆ బకాయిలు ఇప్పటివరకు రాలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తే ఎన్నికల ఖర్చు ఎవరు భరిస్తారు ఏంటి అనే దానికి సంబంధించి క్లారిటీ లేకపోవడం వల్ల వాళ్ళ పార్టీ నుంచి ఏమైనా ఫండ్ వస్తుందా, వచ్చా కూడా అది సరిపోయే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలా మంది విముఖత చూపుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు మళ్ళీ ఇప్పుడు పోటీ చేసే ఎన్నికల ఖర్చు ఎవరు భరిస్తారు ఏంటి అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ లేకపోవడం వల్ల వాళ్ళు పార్టీల నుంచి ఏమైనా ఫండ్ వస్తుందా, వచ్చినా కూడా అది సరిపోయే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలామంది విముఖత చూపుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కొన్ని విచిత్రాలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఎవరైతే రిజర్వేషన్లకు సంబంధించి అంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కానీ ఎంపీటీసీ జడ్పీటీసీలకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి కొన్ని చోట్ల అంటే రిజర్వేషన్ల ఆ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్సీలకు రిజర్వేషన్ చేశారు. కానీ అక్కడ ఆ అభ్యర్థులు లేకపోవడంతో అక్కడ
వాళ్ళకి అక్కడ ఎవరు లేకపోవడంతో దానికి ఏం చేయాలనే దానికి సంబంధించి కూడా అధికారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే స్థానిక సమరానికి అన్ని పార్టీలు సై అంటున్నాయి, కానీ అభ్యర్థులు మాత్రం నై అంటున్న పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గతంలో చేసిన బకాయిలు రాకపోవడంతో వాళ్ళంతా కూడా నై అంటారు. కొత్త అభ్యర్థులు మాత్రం కొంత ఉత్సాహం చూపుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టుకొని ముందుకు వెళ్ళాలి, పదవులు దక్కించుకోవాలని చెప్పేసి కొంతమంది ఉత్సాహవంతులు వస్తున్నారు. వారికే పార్టీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రయత్నం చేసిన పరిస్థితి ఉందని చెప్పి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.